ట్రంప్ అంత దుర్మార్గుడు ఇంత దుర్మార్గుడు అని మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది తను తన దేశ ప్రయోజనాల కోసం తపన పడుతున్నాడు. ఒక మంచి వ్యాపారస్తుడు కూడా. వ్యాపారస్తుడు ఉభయ కుశి లోపల చూస్తాడు. నువ్వెంత లాభం తిను, నేను ఎంత లాభం తింటాను అనే లెక్క చూస్తాడు. కస్టమర్ రూట్లో చూడడు. ఒక వ్యాపారి ఇంకో వ్యాపారితో వ్యాపార డీలే మాట్లాడతాడు. అదే సందర్భంలో ట్రంప్ ఇతరులతో మాట్లాడేది అట్లాంటి డీలే. చూడండి, ట్రంప్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు అనేక మందికి అమెరికన్స్కి ఉద్యోగాలు వచ్చినాయా? అట్లాగే ఇంతవరకు అక్రమ మార్గాల్లో వాడేవాళ్ళు తగ్గారు కదా, వీళ్ళు నష్టపోయారు, బట్ వాళ్ళ దేశ ప్రజలు లాభపడ్డారు కదా. అట్ ద సేమ్ టైం టారిఫ్స్ తగ్గించినాయి కదా అనేక దేశాలు, ఈవెన్ ఇండియాతో సహా. అంటే వాళ్ళ మీద పన్నులు తగ్గినట్టే కదా. పన్నులు తగ్గితే ఆ విధంగా వాళ్ళకి ఆదాయం మిగిలినట్టే కదా. ఆ విధంగా వాళ్ళకి తక్కువ ఖర్చుకు వచ్చినట్టే కదా. మరి అదే కదా ఎవరైనా కోరుకునేది, తన దేశ ప్రయోజనాలు తను. మనం చైనా విషయంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదా ఏంటి? అట్లాంటిదే. అయితే ఇప్పుడు చైనాతో బేరం పెట్టాడు ఆయన. టిక్ టాక్ అమెరికాలోనే పెట్టుకోవాలి, అమెరికాలోనే కార్యకలాపాలు నడపాలి. అందుకు ఒప్పుకునేటట్టయితే వేరే ఆంక్షలు, టిక్ టాక్ మీద ఉన్న ఆంక్షలు ఎత్తేస్తాను. ఇది అంటే టిక్ టాక్కి సంబంధించినటువంటి డేటా అంతా చైనా దగ్గరికి పోతుందని కదా. అది లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి బిజినెస్. అది ఈ సరికొత్తదైనటువంటి ప్రపోజల్, కాదనలేని ప్రపోజల్.